పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన అత్యంత బాధాకరమైంది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను సహకరించిన మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తన సోదరుడు ఒక వంతెన కింద దాక్కుని ఉన్నాడని ఐదో నిందితుడి సోదరి స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. చేసిన తప్పుకు అతడు శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె అంటోంది. భయంతో వణికిపోతున్న సోదరుడి అకృత్యాన్ని పసిగట్టడమే కాక ప్రేమాభిమానాలకు లొంగిపోకుండా పోలీసులకు అప్పగించిన ఆమె నడవడికను ప్రశంసించవలసిందే. అయితే అత్యంత సున్నితమైన ఈ ఘటనలో సైతం కించిత్తు బాధ్యతాయుతమైన ప్రవర్తన రాజకీయ నాయకుల్లో కనిపించకపోవడం విషాదం. తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ఏలుబడిలో ఉన్నంతకాలం రాష్ట్రానికి ఈ అకృత్యాలు అఘాయిత్యాల నుంచి విముక్తి లేదని బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. నిందితులు 5గురు తృణమూల్కు చెందిన వారేనని, మమత వారిని కాపాడుకొస్తున్నదని అమిత్ మాలవీయ వంటి వారు బరిలోకి దిగి బల్లగుద్దుతుంటే అందుకు ఆధారాలేమీ లేవని మీడియా అంటోంది. అర్ధరాత్రి 12:30కు కాలేజీ వదిలి మగ స్నేహితుడితో బయట తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మమత చేసిన వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆమె అందివేసిన చెయ్యి. ఆ తర్వాత ఆమె తన మాటల్ని వక్రీకరించారంటూ ఏవో సవరణలు వివరణలు ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె వెనక్కు తగ్గినా బీజేపీ భయానక దాడి నుంచి తప్పించుకోవాలంటే ఈ వాదనే సరైనదని ఆమె పార్టీ సహచరులు ఇంకా విశ్వసిస్తున్నట్టుంది. కోల్కతా మహిళలకు క్షేమకరమైన నగరమని ఎన్సీఆర్బీ డేటా వరుసగా 4వ సారి ప్రశంసించినందుకు మమత వందిమాగదులంతా ఆమెను ఆకాశానికెత్తేశారు. కానీ ఈ ఏడాదిలోనే 2 విద్యా సంస్థల్లోనూ, ఒక వైద్య సంస్థలోనూ జరిగిన అత్యాచార ఘటనలు ప్రజలు మరిచిపోలేదు. గతేడాది ఆర్జీకార్ ఆసుపత్రిలో జరిగిన అమానుష కృత్యం యావత్ దేశాన్నే కుదిపేసింది. సుదీర్ఘకాలం మమతను వెంటాడిన ఆ ఘటన తర్వాత సరిగ్గా ఏడాదిలోనే మమతకు ఈ దుర్గాపూర్ నుంచి మరో విషమ పరీక్ష ఎదురైంది. సదరు వైద్య విద్యార్థిని ఒడిశాకు చెందినది కావడంతో ఈ ఘటనలో నిందితుల మతం కూడా బీజేపీకి ఆయుధంగా ఉపకరిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఔరంగజేబు పాలనలో ఉందని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు. బాధలో ఉన్న ఆ తండ్రి ఎవరిని ఎన్ని మాటలైనా అనొచ్చు, శాపాలు పెట్టవచ్చు. కానీ సహజంగా బీజేపీ నాయకుల నుంచి వినవచ్చే ఈ తరహా మాటలు అంతటి కష్టంలోనూ అతడి నోట రావడం విచిత్రం. ఈ దారుణ ఘటన ఒడిశా ఆత్మగౌరవం మీద దాడి అంటున్నాడు అతను. 1.5 కోటి పెట్టి ఈ ప్రైవేటు కాలేజీలో సీటు కొనుక్కున్నా తన కుమార్తెకు ఏమాత్రం భద్రత లేకపోవడమేంటని అతడు ప్రశ్నిస్తున్నాడు. ఒడిశా నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు, మహిళా కమిషన్ పెద్దలు బెంగాల్ వచ్చి కూర్చున్నారు. బాధితురాలికి ఒడిశా ముఖ్యమంత్రి టెలిఫోన్ చేసి ఓదారుస్తూ పూర్తి భరోసా ఇచ్చారు. మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్తో మీరంతా మీ బాధను సరిగా పంచుకున్నారా, మీ ఆవేదనను పూర్తిగా తెలియజేశారా అని బాధితురాలి తల్లిని అడిగి మరీ తెలుసుకున్నారు. ఒడిశా బీజేపీ సర్కారు సైతం మమతను వదిలిపెట్టదలుచుకోలేదని దీనర్థం. బెంగాల్ బీజేపీతోనూ, ఢిల్లీలోని వారి అధినాయకులతోనూ పోరాడుతున్న మమతకు ఇప్పుడు పొరుగు రాష్ట్రం కూడా కొత్తగా శత్రువైంది. నవీన్ పట్నాయక్ ఉన్నంతకాలం బెంగాల్ ఒడిశాల మధ్య సఖ్యత ఉండేది. ఇప్పుడది అంతరించి చిన్న చిన్న వివాదాలు, గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ఇటీవల ఒడిశాలోని కటక్లో దుర్గాపూజ సందర్భంగా మత కల్లోలాలు రేగడంపై మమత తీవ్ర విమర్శలు చేశారు. కటక్ తగలబడుతోందని, బీజేపీ రాకతో ఒడిశాలో మత చిచ్చు మొదలైందని, వీళ్ళు ఎక్కడున్నా నాశనమేనంటూ ఆమె ఘాటుగా విరుచుకుపడ్డారు. దుర్గాపూర్ ఘటనతో అడ్డంగా దొరికిన మమత మీద ఒడిశా నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ విషాదం చుట్టూ సాగుతున్న రాజకీయం ఇప్పట్లో చల్లారే సూచనలు లేవు.